జయశంకర్ భూపాలపల్లి జిల్లా సింగరేణిలో భారీ చోరీ బయటపడింది. కోట్ల రూపాయల విలువైన ఎలక్ట్రికల్ మెటీరియల్, కేబుల్స్, మోటార్ల చోరీ వెలుగులోకి వచ్చింది. జనవరి నుండి ఇప్పటి వరకు సుమారు 50కి పైగా దొంగతనాలు జరిగాయి. తాజాగా సీసీ ఫుటేజ్ బయటపడడంతో ఈ సంచలన విషయాలు తెలిసాయి. సింగరేణి అధికారులు తొలుత గోప్యత పాటించారు. సెక్యూరిటీ ఉన్నప్పటికీ వరుసగా చోరీలు జరుగుతుండటంతో కొంతమంది అధికారుల సహాయంతోనే ఈ అక్రమాలు జరుగుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మైన్స్ అధికారుల ఫిర్యాదుతో కేసులు నమోదు చేశారు పోలీసులు. చోరీలపై సమగ్ర విచారణకు డిమాండ్ చేస్తున్నారు సింగరేణి కార్మికులు. రెడ్డికాటు సింగరేణిలో వరుస దొంగతనాలు అయితే ఇప్పుడు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని చెప్పాలి. అసలు అధికారుల సహాయంతోనే ఈ ఘటనలు జరుగుతున్నాయంటూ కూడా కొంతమంది అయితే ఆరోపిస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి వేణు లైవ్ లో అందిస్తారు. వేణు, చెప్పండి, అసలు ఈ దొంగతనాలన్నీ ఎప్పటి నుంచి కూడా జరుగుతున్నాయి? సుమారుగా పెద్ద మొత్తంలో కూడా జరిగినట్టయితే ఇప్పటికే పలువురు ఆరోపిస్తున్నారు. ఎలాంటి డీటెయిల్స్ బయటకు వచ్చాయి? ఇలా ప్రస్తుతానికి ఒక సీసీ ఫుటేజ్ బయటకు వచ్చింది. అందులో ఒక రూమ్ కు సంబంధించినటువంటి షట్టర్ ను మీదికి అని దాని లోపలికి వెళ్ళి ఒక దోపిడీ జరిగింది. సో ఈ సీసీ ఫుటేజ్ బయటకు వచ్చిన తర్వాతే అసలు సింగరేణిలో ఏం జరుగుతున్నటువంటి ఒక చర్చ జరిగింది. దీంతో గత కొన్నేళ్ల నుంచి ఇంటి దొంగలు సింగరేణిలో పనిచేసినటువంటి కొంతమంది అధికారుల సహకారంతో అందులో పనిచేసే సిబ్బంది కాపర్ వైరు, విలువైనటువంటి ఎలక్ట్రిక్ వస్తువులు, మోటార్లన్నీ కూడా అక్కడ దోపిడీ చేస్తూ బయట తీసుకెళ్లి వాటిని అమ్ముకుంటూ వాటాలు వేసుకుంటూ పంచుకున్నట్టుగా కూడా ప్రస్తుతం ఆ సంచలన విషయాలు అయితే బయటకు వస్తున్న పరిస్థితి. అయితే ఈ సంవత్సరం జనవరికి దాదాపుగా 52 దొంగతనాలు జరిగినట్లుగా ప్రస్తుతం సింగరేణి సిబ్బంది లోపల చర్చ జరుగుతుంది. గత కొన్నేళ్ల నుంచి కూడా ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్క్రాప్ మెటీరియల్ కానీ, అందుకు వచ్చేటువంటి ఆ మెటీరియల్ కానీ, విలువైన వస్తువులు, కాపర్ వైర్లు కానీ వీటికి సంబంధించి పూర్తి డేటా అంతా కూడా కాన్ఫిడెన్షియల్ గా ఉంచుతున్నారు. అయితే ఎంత మొత్తం లోపల ఖరీదు చేస్తున్నారు, వాటికి సంబంధించినటువంటి బిల్లులు ఉన్నాయి, అదేవిధంగా ఎంత డ్యామేజ్ అవుతున్నాయి, ఎంత వినియోగిస్తున్నారు. సో దీనికి సంబంధించి సమాచారం ఎవరికి కూడా తెలియకపోవడంతో కొనుక్కొచ్చినటువంటి ఆ విలువైనటువంటి వస్తువులన్నీ కూడా రాత్రి కాగానే దోచుకెళ్ళడం, తిరిగి వాటిని అమ్ముకోవడం, వాటాలుగా పంచుకోవడం. సో ఇదంతా జరుగుతుంది అనేటువంటి అంశం అయితే ప్రస్తుతం వీళ్ళకి వచ్చింది. ఇక ఈ నెల 12న అదేవిధంగా 19న 2 చోరీలు జరిగాయి. చోరీలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి కొంతమంది సిబ్బంది గమనించడంతో ఇది ఆ నోట ఈ నోట బయటికి పొక్కింది. దీంతో విధిలేని పరిస్థితి లోపల మైన్స్ అధికారులు పోలీస్ స్టేషన్ లో దొంగతనం జరిగినట్లు కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఈ తరంగం అంతా కూడా కొన్నేళ్ల నుంచి గుట్టుచప్పుడు కాకుండా జరుగుతుంది. దాదాపు జనవరి నుంచి ఇప్పటి వరకే అంచనా ప్రకారం దాదాపు 4 కోట్ల పైచిలుపు సొత్తును చోరీ చేశారనేటువంటి అంశము అక్కడటువంటి ఆ సింగరేణిలో పనిచేసే కార్మిక యూనియన్ల లోపల ప్రస్తుతం చర్చ జరుగుతుంది. అయితే సింగరేణిలో విలువైన వస్తువులు ఉంటాయి కాబట్టి అక్కడ సెపరేట్ గా సెక్యూరిటీ వింగ్ ఉంటుంది సింగరేణికి సంబంధించి. దాంతో పాటుగా దాదాపు 150 మందికి పైగా ఉన్నటువంటి ఆ సిబ్బంది సరిపోక తిరిగి ప్రైవేట్ ఏజెన్సీల నుంచి దాదాపు 200 మందికి పైగా సెక్యూరిటీని, ప్రైవేట్ సెక్యూరిటీ నియమించుకున్నారు. దాదాపు 350కి పైగా సెక్యూరిటీ సిబ్బంది, అటు 4 కేటీకే గన్లు, అదేవిధంగా 2 ఓపెన్ కాస్ట్ గన్ లోపల విధులు నిర్వహించిన తర్వాత వీళ్ళంతా కూడా అర్ధరాత్రి సెక్యూరిటీ ఉంటారు. మరోవైపు సీసీ కెమెరాలు ఉంటాయి. అయితే ఈ సీసీ కెమెరాలను గత కొన్నేళ్ల నుంచి కూడా పనిచేయకుండా చేశారు. వాళ్ళ దొంగతనానికి అనువుగా రాత్రి కూడా దోచుకోవడానికి సీసీ ఫుటేజ్ అన్ని కూడా కట్ చేసిన పరిస్థితి. సో ప్రస్తుతం ఒక సీసీ ఫుటేజ్ బయటికి రావడంతోనే ఆ విషయం బయటికి పొక్కడంతో అసలు ఏం జరుగుతుంది సింగరేణి అంశం అంతా కూడా ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇందులో ప్రధానంగా అందులో పనిచేసే అధికారులు, అదేవిధంగా సిబ్బంది వీళ్ళే ఏకంగా దొంగతనానికి వెళ్ళడము, అక్కడ కాపర్ వైర్లు కట్ చేసుకోవడం, లెడ్ వైర్లు కట్ చేసుకోవడం, ఎలక్ట్రిక్ సామాన్లన్నీ కూడా బయటకు ఎత్తుకెళ్ళడం జరుగుతున్న విషయం అయితే ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇక ఈ యొక్క దాదాపు కోట్ల పైగా జరుగుతున్నటువంటి అవినీతి కావచ్చు, ఆ దోపిడీ ద్వారా ఆ వాటలు పంచుకున్నటువంటి వ్యక్తుల బండారం అంతా బయట పెట్టాలి, సింగరేణి ప్రభుత్వ సంస్థ జరుగుతున్నటువంటి కోట్లాది రూపాయల నష్టాన్ని అరికట్టాలంటూ కూడా ప్రస్తుతం సింగరేణికి సంబంధించిన కొంతమంది సిబ్బంది అయితే డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్. ఇంటర్నల్ గా విజిలెన్స్ టీమ్ అసలు విజిలెన్స్ లో విచారణ జరిగితే ఎంత సొత్తు సింగరేణికి వస్తుంది, అసలు ఎంత లాస్ అవుతుంది అనేటువంటి పూర్తి వివరాలు కూడా తెలిసే అవకాశం ఉంది. మరోవైపు అటు ఓసీల దగ్గర కానీ, కేటీకే ఇంక్లైన్ల వద్ద కానీ పూర్తి స్థాయిలో సీసీ ఫుటేజ్ కనుక అందుబాటులో ఉంటే ఈ దొంగతనాలు జరిగి ఉండే అవకాశం లేదు. అంటే అధికారులు పాత్ర ఉండడం వల్లనే సీసీ ఫుటేజ్ కూడా అక్కడ ఉండట్లేదు, సీసీ కెమెరాలు పనిచేయట్లేదు. దీంతో అసలు ఏం జరుగుతుంది సింగరేణి మొత్తంగానే మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా ఇప్పటికైనా అధికారులు స్పందించి ఒక విజిలెన్స్ టీం ఏర్పాటు చేయాలి, పూర్తిగా దీనిపై
ఎంక్వైరీ చేసి సింగరేణి ఆశ్రమం కాపాలని ఒక డిమాండ్ అయితే వినిపిస్తా ఉంది అఖిల. ఎస్ వేణు, అయితే సీసీ ఫుటేజ్లో ఉన్నది ఎవరన్నది ఇప్పటి వరకు తెలిసిందా? సో ఎవరినైనా ఇప్పటి వరకు అదుపులోకి తీసుకున్నారా? సో దీనిపై విచారణ ఎలా జరుగుతుంది? ఎందుకంటే ఇప్పటికే అట్లీస్ట్ ఇప్పుడు సీసీ ఫుటేజ్ బయటకు రావడం వల్ల ఈ తంతంతా కూడా బయటపడింది. సో అంటే అధికారుల హస్తం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నట్టు అనే అనుమానాలు ఎవరిపైనైనా వ్యక్తం చేస్తున్నారా? అంటే ఈ నెల 19 జరిగినటువంటి 12వ తారీఖు జరిగినటువంటి ఏదైతే దొంగతనం ఉందో అందులో మైన్ అధికారిగా పనిచేస్తున్న లక్ష్మీరాజం ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదు లోపల కూడా ఒక ఇద్దరు వ్యక్తులు లీడ్ వైర్లను కట్ చేస్తుండగా నేను గమనించాను, వాళ్ళని పట్టుకునే క్రమం లోపల అక్కడికి పారిపోయారని కూడా ఆయన పిటిషన్ లో ఇచ్చారు. అయితే ఆ ఎవరు ఆ సమయంలో అక్కడికి వచ్చిందనే వివరాలు ఆరా చేయగా ఇద్దరు అధికారుల పేరు చెప్పారు. అందులో పనిచేసేటువంటి ప్రభాకర్ రావు, కేటీకే 6 లో పనిచేసేటువంటి ఉద్యోగులు. సో ఇద్దరు 2 ఉద్యోగుల పేర్లు చెప్పారు. అయితే సింగరేణికి సంబంధించి సింగరేణి లోపలికి వెళ్ళాలంటే మొదటగా గేట్ల వద్ద సెక్యూరిటీ ఉంటుంది, వాళ్ళని తరోగా చెక్ చేసిన తర్వాతే లోపలికి పంపిస్తారు. ఆ తర్వాత ఈ హార్డ్ రూమ్లు కానీ వాళ్ళకి సంబంధించిన హోలర్ రూమ్స్ కానీ ఉంటాయి, అందులో ఈ ఎలక్ట్రిక్ మెటీరియల్స్ కానీ వైర్లు కానీ భద్రపరుస్తారు. సో అక్కడ కూడా వెళ్ళాలంటే పూర్తిగా అందులోని సిబ్బంది అధికారులు తప్పితే బయట వ్యక్తులకు వచ్చే అవకాశం లేదు. అయితే గత కొన్నేళ్ల నుంచి ఈ విధంగా జరుగుతున్నా కూడా ఈ సిబ్బంది అధికారులే ఈ సీసీ ఫుటేజ్ లో కనిపించినా కూడా ఇప్పటి వరకు వాళ్ళపై చర్యలు తీసుకోలేదు. అసలు గతం నుంచి వీళ్ళందరూ ఎంత దొంగతనం పాల్పడడం దానిపై కూడా ఇంకా విచారణ జరపట్లేదు. దీన్ని బట్టి చూస్తే సింగరేణిలో యాజమాన్యంలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు వీళ్ళకు వత్తాసు పలుకుతూ ఈ వ్యవహారాన్ని కూడా ఎంక్వైరీ చేయకుండా పోలీసులపై ప్రెజర్ చేస్తున్నటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే దాదాపు 12వ తేదీన దొంగతనం జరిగినప్పుడు దాదాపు 40,000 పైగా విలువైనటువంటి వైర్లు దోచుకెళ్లారు. అంటే దానికి సంబంధించి ఆ దోచుకెళ్లిన సొత్తు ఎవరికి అమ్ముకుంటున్నారు, అందులో ఎవరెవరి పాత్ర ఉంది? ఎందుకంటే ఒక్కరుగా వచ్చి దోపిడీ చేయడం అనేది సాధ్యం కాదు. అంటే ఇందులో తన అధికారుల పాత్ర కానీ తన తోటి సిబ్బంది పాత్ర కానీ ఉంటుంది కాబట్టి వాళ్ళందరిపై ఎంక్వైరీ చేసి ఇప్పటికే వాళ్ళపైన చార్జెస్ ఫ్రేమ్ చేయాలి, వాళ్ళు రిమాండ్ తరలించాలి. కానీ ఇప్పటి వరకు అటువంటి చర్యలు తీసుకోకపోవడంతో పోలీసులు కూడా ఈ యొక్క ఎంక్వైరీని కూడా పక్కన పెట్టేశారు. అంటే సింగరేణికి సంబంధించి కొంత అధికారులు కొంతమంది ఉన్నత స్థాయి అధికారులే వాళ్ళపై ఒత్తిడి చేస్తున్నారు, దీన్ని కాంప్రమైజ్ చేసుకుంటామని చెప్తున్నట్టు తెలుస్తుంది. దీన్ని బట్టి చూస్తే అధికారుల పాత్ర ఉంది, సిబ్బంది అందులో పనిచేసేటువంటి మైన్స్ అధికారుల పాత్ర కూడా ఉందని మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దీనిపై పూర్తి స్థాయిలో ఒక హై లెవెల్ కమిటీ వేయాలి. గత కొన్నేళ్ల నుంచి అసలు సింగరేణికి సంబంధించి వస్తువులు, ఎలక్ట్రిక్ వస్తువులు కానీ వాళ్ళకు వచ్చేటువంటి పర్చేజ్ చేసేటువంటి విలువైన సామాగ్రి కానీ దానికి సంబంధించినటువంటి యూసేజ్ ఎంతవరకు అవుతుంది, తర్వాత స్క్రాప్ గా ఎంత మారుతుంది, మధ్యలో ఎంత మిస్ అవుతుంది, ఇదంతా కనుక లెక్కలు తెలిస్తే దాదాపు 4 నుంచి 5 కోట్లు ఓన్లీ ఈ ఒక్క సంవత్సరంలో దోపిడీకి గురైన ఒక చర్చ ఉంది. సో దీన్ని బట్టి చూస్తే అధికారులు పూర్తి స్థాయి లోపల సింగరేణిలో జరుగుతున్నటువంటి ఈ యొక్క గూడుపుట ఏదైతే దొంగల ముఠ ఇంటి దొంగలే ఉన్నారో వాళ్ళ పరదం పడితేనే పూర్తి స్థాయి వివరాలు బయటకు వస్తాయని తెలుస్తుంది. ఇక పోలీసులు కూడా ఈ యొక్క అధికారుల ఒత్తిళ్లకు తలగకుండా పూర్తి స్థాయి విచారణ ప్రస్తుతం ఇద్దరైతే ఐడెంటిఫై అయినటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళని కనుక ఎంక్వైరీ చేస్తా వాళ్ళ వెనుకున్నటువంటి అధికారులు కానీ వాళ్ళ పై స్థాయి అధికారులు వాళ్ళ తోటి సిబ్బంది కూడా బయటపడే అవకాశం ఉంది. మొత్తానికి సింగరేణిలో జరుగుతున్న ఈ దందానైతే పూర్తిగా బట్టబయలు చేయాలి, కార్మికుల సొంత న్యాయం జరగాలి, ప్రభుత్వ రంగ సంస్థకు నష్టం జరగకుండా చూడాలని ఒక డిమాండ్ చూడాలి. దీనిపై సింగరేణి యాజమాన్యం ఏ విధంగా స్పందిస్తుందో అట్లా. రైట్ వేణు, థ్యాంక్ యూ.